మాత నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక మాసంలో 18వ రోజు, కార్తీక పురాణము 18వ రోజు పారాయణము. కర్మలను చేయటం వలన కలిగేటువంటి ఫలితం గురించి ధనలోభుడు తిరిగి అంగీరసుల వారితో ఇలా అడుగుతూ ఉన్నాడు. ఓ మునిచంద్ర, మీ దర్శనం వల్ల నేనును ధన్యుడనైనాను. మీరు నాకు ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది మరియు జ్ఞానోదయం కూడా కలిగింది. ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుడను. తండ్రి, గురువు, అన్న, దైవము అన్నీ కూడా నాకు మీరే. నా పూర్వపుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలిశాను కనుక మీ వంటి పుణ్యమూర్తుల సాంగత్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందగలిగాను. అంటే అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా. అసలు మీ దర్శన భాగ్యం కలగడం ఏమిటి, కార్తీక మాసం కావడం ఏమిటి, చెట్టుగా ఉన్న నేను విష్ణు ఆలయాన్ని ప్రవేశించడం ఏమిటి, నాకు సద్గతి కలగడం ఏమిటి, ఇవన్నీ కూడా దైవికమైనటువంటి ఘటనలే. కాబట్టి ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువులాగా ఉండాలి అనుకుంటున్నాను. కనుక దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. మానవులు చేయవలసినటువంటి సత్కర్మలను, అనుసరించాల్సిన విధి విధానాలు, వాటి ఫలితాలను విశదీకరించండి అని కోరుకున్నాడు. దానికి అంగీరసుల వారు ఇలా చెబుతూ ఉన్నారు. ఓ దమనలోభ, నీవు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా చాలా మంచివే, అందరికీ కూడా ఉపయోగపడతాయి. కనుక నీ అనుమానాలను నివృత్తి చేస్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్తూ ఉన్నాడు. ఈ మనిషి శరీరమే సుస్థిరము అని అనుకుంటాడు. అలా భావిస్తూ శూన్యుడవుతూ ఉన్నాడు. ఈ భేదం శరీరానికే కానీ ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి. సకల శాస్త్రాలు కూడా ఇవే ఘోషిస్తూ ఉన్నాయి. సత్కర్మను ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. మానవుడు ఏ జాతి వాడు, ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాలను తెలుసుకోవాలి, వాటిని కూడా ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినా అవి వ్యర్థమవుతాయి. అలాగే కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తూ ఉండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తూ ఉండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా, అంటే మొత్తానికి ఈ 3 మాసాల్లో తప్పక నదీ స్నానాలు, ప్రాతకాల స్నానాలు ఆచరించాలి. అతుల స్నానాలు ఆచరించాలి. దేవార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో, ఇతర పుణ్యదినాల్లో ప్రాతకాలంలోనే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సూర్యుడికి నమస్కరించాలి. అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడవుతాడు. కనుక కార్తీక మాసం అరుణోదయ స్నానము ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఈ కార్తీక మాసంతో సమానమైన నెల కానీ, వేదాలతో సరితూగే శాస్త్రం కానీ, గంగా గోదావరులకు సమానమైన తీర్థాలు కానీ, బ్రాహ్మణులకు సమానమైన జాతి కానీ, భార్యతో సరితూగే సుఖము, ధర్మంతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈ కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగాల ఫలితాన్ని పొందుతారు అని వివరించాడు. ఈ ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతము అనగానేమిటి? ఎవరు దాన్ని ఆచరించాలి? ఇది వరకు ఎవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రతఫలం ఏమిటి? దాని విధి విధానం ఏమిటి? నాకు సవివరంగా తెలుపగలరు అని కోరాడు. అప్పుడు ధనలోభుడి ప్రార్థనను మన్నించినటువంటి అంగీరసుడు ఇలా చెబుతూ ఉన్నాడు. ఓయి, చాతుర్మాస్య వ్రతము అనగా మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు. కనుక ఈ 4 నెలలను చాతుర్మాస్యము అని అంటారు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ 4 నెలలు విష్ణుదేవుడి ప్రీతి కోసము స్నాన, దాన, జప, తపాది సత్కర్యాలు చేసినట్లయితే పుణ్య ఫలితాలు కలుగుతాయి.
ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను కనుక ఈ సంగతిని నీకు చెబుతూ ఉన్నాను. కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చొని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి కోటి సూర్య ప్రకాశవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంతటా శ్రీహరి నారదుని చూసి ఏమీ తెలియని వాడిలాగా మందహాసంతో, నారద, క్షేమమేనా? త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయాలే లేవు కనుక మునుల సత్కర్మానుష్ఠాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? మరియు ప్రపంచంలో అరిష్టములు ఏమీ లేవు కదా అని కుశల ప్రశ్నలు వేశాడు. నారద మహర్షి శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలే లేవు కదా, అయినా కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారు ఎలా విముక్తులవుతారో తెలియదు. కొందరు తినరాని పదార్థాలు తింటూ ఉన్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానివేస్తూ ఉన్నారు. మరికొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సాహితులుగా, పరనింద పరాయణులుగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారిని సత్కృపత రక్షింపుము అని ప్రార్థించాడు. జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీహరి కలవరం చెంది లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేల కొలది మహర్షులు ఉన్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు. ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షిస్తూ ఉన్నాడు. పుణ్యనదులు, పుణ్యశ్రవణాలు తిరుగుతూ ఉన్నాడు. ఆ విధంగా తిరుగుతూ ఉన్న భగవంతుడిని గాంచిన కొందరు అతని ముసలి రూపంలో ఉండడంతో ఎగతాళి చేస్తూ ఉన్నారు. మరికొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని ఊరుకున్నారు. గర్విష్ఠులైన మరికొందరు శ్రీహరిని కన్నెత్తి కూడా చూడలేదు. వీరందరినీ కూడా భక్తవత్సలుడైనటువంటి శ్రీహరి చూసి వీరిని ఎలా తరింపచేయాలి అని ఆలోచిస్తూ తన నిజ రూపంలోనికి వచ్చాడు. అప్పుడు శంఖ, చక్ర, గద, పద్మ, కౌస్తుభ, వనమాల ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునిజన ప్రీతికరమైన నైమిషారణ్యానికి వెళ్ళాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మునిపుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు. వారంతా శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు. అంజలి ఘటించి ఆదిదైవమైనటువంటి ఆ లక్ష్మీనారాయణుని ఇలా స్తుతిస్తూ ఉన్నారు. కాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలప్త విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. విధంగా మునులంతా కూడా శ్రీ లక్ష్మీనారాయణులను శ్రద్ధలతో పూజించారు. కార్తీక మహాత్యము 18వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.